ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్. ఒక్కో కుటుంబానికి 25,000 ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. హరులు వీరే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కుటుంబాలకు శుభవార్త ప్రకటించారు. నేతన్న భరోసా పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయం మాత్రమే కాకుండా చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత గృహ విద్యుత్తు మరియు మగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించినట్లు ప్రకటించారు. ఈ చర్య వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 93,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. చేనేత కార్మికులు సంక్షేమ కోసం మరిన్ని నిర్ణయాలు కూడా సీఎం వెల్లడించారు. చేనేత కార్మికులకు 50 ఏళ్ల వయసు నుంచే పింఛను అందించినట్లు తెలిపారు. నేతన్నలు చేసే దుస్తులపై 5% జీఎస్టీను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, ఇప్పటికే 110 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. మంగళగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ వంటి ప్రాంతాలలో చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి 1,374 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. చేనేత రంగం రాష్ట్ర ఆర్థిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే రంగం చేనేత అని, దాని పునర్జీవనానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అదనంగా చేనేత ఆదరణ 3 కింద మరికొన్ని కొత్త పథకాలను కూడా త్వరలో ప్రకటించారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.